ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీ ల్యాండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక క్యారివాన్ పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు చట్ట సవరణలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి, అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి 2019కి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్ లో తీసుకోవటం జరిగింది. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్ లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద, అంటే ఎవరైతే పూలింగ్ కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో 191.62 ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కింద 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్ లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూలింగ్ లో ఇవ్వటం జరిగింది. 1,197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 343.36 ఎకరాలు ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి. దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికి తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజం ని డెవలప్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు, తర్వాత క్యారవాన్లు మన దగ్గర ఒక పాలసీ లేకపోవడం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్, అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా దీంట్లో ఏంటంటే మెయిన్ గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకు గారడి చేస్తున్నాయని సిపిఎం పొలిటిక్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మండిపడ్డారు. రైతు రాజ్యాన్ని చెప్పే ప్రభుత్వాలు వ్యవసాయానికి అవసరమైన ఎరువులను సరఫరా చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన సంపన్నులకు మేలు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదంటున్న బివి రాఘవులతోటి మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తూ అవకాశం ఉన్న చోట వారి గళాన్ని వినిపిస్తున్న సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మనతో పాటు ఉన్నారు. రాష్ట్ర రాజకీయ సామాజిక అంశాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, అంటే తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది, అంటే బ్లాక్లో కొల్లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా రసాయనిక విత్తనాలు ఎరువులు వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? మొదటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యూరియా కొరతకి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం. గతంలో విడుదల చేసిన కోటా కన్నా దాదాపు 30% తగ్గించి యూరియాని విడుదల చేశారు. ఆ రకంగా విడుదల చేయడాన్ని ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఆహ్వానించింది. కనీసం ఒక విమర్శ కూడా చేయలేదు. మొత్తం పూర్తి కోటాన్ని విడుదల చేయమని అడగలేదు.
ఆ రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా యూరియా కొరతకి బాధ్యత పూర్తిగా మోడీ ప్రభుత్వాన్ని, అలాగే చంద్రబాబు ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రెండవది ఏంటంటే, మీరు చెప్పే వాదనలు అవన్నీ మోసపూరితమైన వాదనలు. వారు ఈరోజు యూరియా బస్తాలకు బదులు నానో యూరియాని వాడించాలని చెప్పేసి వారు ఒక ప్రయత్నం, ఆ కుట్రలో భాగంగానే ఈ కొరత విధించారు. మీరు 30% మేము నానో యూరియాని విడుదల చేస్తున్నాం, దాన్ని వాడండి అని చెప్తున్నారు. ఆ నానో యూరియాని వాడటానికి రైతులు ఇష్టపడటం లేదని చెప్పంటే లాభం లేదని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. నానో యూరియాని వాడాలంటే 4 రెట్లు లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. చేత్తో చేసేదానికన్నా దాంట్లో యంత్రాలు వాడాలి, మనుషులను ఎక్కువ పెట్టుకోవాలి. ఆ రకంగా చాలా శ్రమ కలుగుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అటువంటి నేపథ్యంలో సులభంగా అయిపోయే పని ఈరోజు యంత్రాల వాడకానికి నానో కంపెనీల యొక్క లాభం కోసం ఈరోజు ఇదంతా తతంగంగా జరుగుతుంది. యూరియా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇది క్యాన్సర్లకి వాటికి దాడి చేస్తుంది. యూరియాల వాడకం మూలంగా క్యాన్సర్లు, పెస్టిసైడ్స్ వాడకం మూలంగా పెస్టిసైడ్స్ వ్యాపారం కోసం వారు చేస్తూ రైతుల మీద నెపం మోపుతూ ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి, అలాగే యూరియా లేకుండా పంట పండితే ప్రొడక్టివిటీ తగ్గి మన ఉత్పత్తి మోతాదు తగ్గుద్ది. మోతాదు తగ్గినా కానీ పండిన పంటకి ఎక్కువ గిట్టుబాటు ధర ఇచ్చి కొంటే రైతులకి ఏమి ఇబ్బంది లేదు. ఆ రకంగా తాము చేసే తప్పిదాలకి, తమ స్వార్థాలకి ఈరోజు అమాయకులైన రైతాంగాన్ని ఒకవైపునేమో రైతే రాజు, రైతు ప్రపంచానికి తిండి పెడతాడు, ఒకసారి వైపున పొడుతారు. ఇప్పుడు రైతులు క్యాన్సర్లు తెస్తున్నారు, రైతులు అనవసరంగా అశాస్త్రీయంగా వ్యవహారం చేస్తున్నారు, వాళ్ళు తెలివి తక్కువగా వ్యవహారం చేస్తున్నారు, ఇంకో వైపున విమర్శ చేస్తున్నారు. ఇది పాలకుల యొక్క స్వార్థంతో రైతులను అవమానం చేయడం తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు అమరావతిలో కూడా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా చేయబోతామని చెప్పి కూడా ఒక ప్రకటన కూడా వెలువడిన పరిస్థితి ఉంది సార్, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు 50,000 ఎకరాలు సేకరించిన దానికే దిక్కు కనపట్ల. ఒక పరిశ్రమ రాలేదు, వ్యాపారం రాలేదు, ఒక రాజధాని రాలేదు, బిల్డింగ్లే రాదు, ఇంకో 40,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకునే కార్యక్రమం. అలాగే ఆ భూములకు స్పెక్యులేషన్ పెంచి వచ్చేస్తుంది ఓదర కొట్టేస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ కొనుక్కున్న వాళ్ళు పెద్ద వాళ్ళు కొనుక్కొని ఉన్నారుగా చుట్టుపక్కల, వాళ్ళు లాభం చేసుకోవడానికి చేసే వ్యవహారం తప్ప రాజధాని అధునాతనంగా నిర్మించాలనే ఏం ఎక్కువగా కనపట్టలేదు. ఎందుకంటే 2014లో రాష్ట్రం ఏర్పడింది, ఇప్పుడు 11 ఏళ్ళకు పైన దాటిపోతుంది, దిక్కు దివాణం లేదు. కానీ ఎకరాల మీద ఎకరాలు సేకరిస్తామని మాత్రం అది జరుగుతూనే ఉంది. ఆ విద్యార్థి దేనికి ప్రయోజనం అని చెప్పేసేది ఉంది. పరిశ్రమలు వచ్చి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి రైతులు అమ్ముకుంటారు, దానికి వదిలేయాలి. నీకు రాజధానికి ఎంత అవసరం అది తీసుకొని మంచి రాజధాని కట్టుకుంటే ఆ రాజధానికి నిర్మాణం ఈ పాటికి అయి ఉంటే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయి ఉండేది. ఆ రాజధాని నిర్మాణం కాలేదు కాబట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు కూడా అప్రమత్తం వస్తుందని చెప్పేసి అభివృద్ధి అక్కడ జరగటం లేదు. అందుకని అది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప పరిపాలన ఏమి కాదు. అంటే మెడికల్ కళాశాలను కూడా పీపీ మోడ్లో తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే సిపిఎం స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అది చాలా తప్పు. 17 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో పెట్టాలని ప్రారంభించారు, వాటిని పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా సగం కట్టి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పేసి చెప్పడం అనేది అన్యాయం. ఆ రకంగా చేయడం అని చెప్పంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది వ్యాపారంగా చేసుకుంటారు. సామాన్యమైన విద్యార్థులకి వాళ్ళకి అందుబాటులో లేకుండా పోద్ది. దాని చుట్టూ ఏర్పడే హాస్పిటల్స్ కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో లేకపోతే ఇంకో 17 పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులను సృష్టించడమే. కార్పొరేట్ వాళ్ళు సృష్టించుకుంటారు. ప్రభుత్వం దానికి ఎందుకు సహాయం చేయాలని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ పేరుతో మాటల గారడీ చేస్తుందే తప్ప ప్రజలకు ప్రయోజనమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని చెప్పి కూడా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్తున్నారు. అదేవిధంగా అమరావతిలో ఇప్పటి వరకే తీసుకున్న స్థలాలకు సంబంధించి వాటిని అభివృద్ధి చేసే పరిస్థితి లేకపోగా అక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి మరోసారి ల్యాండ్ పుల్లింగ్ పేరుతో వ్యాపారం చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే సామాన్య ప్రజలకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉన్నప్పుడే జీడిపి రేటు కూడా పెరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథాన్ని జమ్మి చెట్టు నుంచి కొండపైకి తీసుకెళ్లే సమయంలో ఒక్కసారిగా రథం భక్తులపై ఉరిగింది. దీంతో రథం మోస్తున్న సమీపంలో ఉన్న 6గురికి గాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గతేడాది ఇలాంటి సంఘటన జరగ ఏడాది కూడా అదే ఘటన పునరావృతం కావడం గమనారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో వచ్చే 2 నుంచి 3 రోజులు ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 2 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో 2వ రోజు కొన్ని చోట్ల, 3వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక బలమైన గాలులు 50 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 2వ రోజు నుంచి అనగా రేపటి నుంచి మిగిలిన 4 రోజులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు అతలకుతలమయ్యాయి. మిలియాపుట్టి మండలాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కేరసింగ్ పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లే మార్గం తీవ్రంగా దెబ్బతింది. కొండచెరువులు జారిపడడంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగవల్లి, వంశధార నీటి ప్రవాహం కూడా పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపైన ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తోటి ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బొబ్బిలి పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మరోపక్క గాలుల ప్రభావంతో మండలంలో ఉన్న పలు గ్రామాల్లో పంటలన్నీ నాశనం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తీవ్రంగా పంట దెబ్బతిన్న పెంట గ్రామంలో రైతులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన పరామర్శించారు. ఇక రైతుల్ని పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. కంచుకచెర్ల మండలం వేములపల్లి గ్రామంలో మునేటిలో పడి ఒక మైనర్ బాలిక గల్లంతైంది. ఉప్పెల్లి కీర్తన అనే బాలిక బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మూనేటిలో జారిపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మూనేటి వద్దకు చేరుకుని జాలర్ల సాయంతో గాలిస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామానికి చెందిన ఉప్పెల్లి కీర్తన దసరా పండుగ సందర్భంగా వేములపల్లి గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చినట్లుగా సమాచారం. అసలు ఆన పెళ్ళే వాళ్ళదే కాకపోతే గుమ్మడిదూరులో ఉంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయపురం కాలనీలో ఇంటి గోడ కూలి గిరిజన యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం అరవింద్ ఇంటి పక్కన బ్రష్ చేస్తున్న సమయంలో ఇంటి గోడ కూలి మీద పడింది. దీంతో యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇదే ఘటనలో వినాయకరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు స్థానికులు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అంకతి వెంకన్న ఇంటి ఆవరణంలో ఉన్న మొక్కజొన్న ఏకంగా 25 అడుగుల మేర పెరిగి స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. మొక్క ఒకటే ఉండడం, భూమిలో పోషకాలు సమృద్ధిగా ఉండడంతో 25 అడుగుల మేర ఎత్తు పెరిగింది. సాధారణంగా మొక్కజొన్న 6 అడుగులు పెరుగుతుంది. ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు ఫోటోలు తీసుకుంటున్నారు. మాది కోదాడ. ఈ మొక్క సుమారు 3 నెలల కింద మొలిచింది. సుమారు 25 అడుగుల పైన ఉంది. ఇంకా దానికి ఇంకా కంకి రాలేదు. దాని బహుశా ఇంకా ఏజ్ రానట్టుంది. మాది కోదాడ. ఈ మొక్క సుమారు 3 నెలల కింద మొలిచింది. సుమారు 25 అడుగుల పైన ఉంది. ఇంకా దానికి ఇంకా కంకి రాలేదు. దాని బహుశా ఇంకా ఏజ్ రానట్టుంది. మాది కోదాడ. ఈ మొక్క సుమారు 3 నెలల కింద మొలిచింది. సుమారు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలేబలే కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అలేబలే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేధావాల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ CJ-NV రమణ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం, సుద్దల అశోక్ తేజ ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే అలేబలైతో దసరా పండుగ 2-3 రోజులు జరుపుకున్నట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. వేష భాషలు వేరైనా కూడా అందరం భారతీయులం అనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందరం కలిసి ఉండాలనేది అలేబలే ఉద్దేశం అన్నారు. 20 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. కొందరు కులం, మతం, వర్గం, జాతి పేరుతోటి ప్రజల్ని చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మన దేశంలో అలాంటి ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందక తప్పదని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు వచ్చినా భారతీయులు అనే భావనతోటి అందరూ కలిసి వెళ్తుంటారన్నారు. ఈ కార్యక్రమంతో ఐక్యత సందేశాన్ని అందించడం ముదావాహమని పేర్కొంటూ దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో. గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలైబలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలైబలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్ లోనే ఈ అలైబలై జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా
ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనయేస్తున్నాను. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం. ఈ అలయ్ బలయ్ అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश. ఇలాంటి సత్కారం తనకు మొదటిసారి అని చాలా కొత్తగా ఉందని ప్రముఖ సినీ నటుడు నాగార్జున చెప్పారు. దత్తాత్రేయకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం తమకెంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నారు. దత్తాత్రేయతోటి తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, దీనికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పారు. ఇక ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అలయ్ భలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడం అని చెప్పారు. శాంతి, ప్రేమ కరువైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పరస్పరం గౌరవించుకోవడం అవసరమన్నారు. నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలయ్ బలయ్ మొదలు పెడితే అంచెలంచెలుగా ఈ అలయ్ బలయ్ ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడం తోటే ఇక మనకు దత్తన్న పిలుస్తాడు, అలయ్ బలయ్ పెడతాడు. పోటీ మొదలు పెడితే కార్యం వరకు, కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి, అది కోడి కావచ్చు, చేప కావచ్చు, గొర్రె కావచ్చు, ఇవన్నీకి అలయ్ బలయ్. మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలయ్ బలయ్ అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం. పాత తగాదాలు గాని, పాత కొట్లాటలు గాని. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా, వ్యవస్థాపకులు బండారు దత్తాత్రేయ గారికి మరి కొద్ది నిమిషాల్లో షమ్మి పూజ స్టార్ట్ అవబోతుంది. విశిష్ట అతిథులు ఎంతో మంది అందరూ రావడం జరిగింది. మరి కొద్ది నిమిషాల్లో మన గవర్నర్ జిష్ణుదేవ్ దసరా నెక్స్ట్ డేనే జరుపుకునే కార్యక్రమానికి ఇంత పెద్ద కల్చరల్ ఈవెంట్స్ మీరందరూ తిలకించాలని సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి మొదటిసారిగా మన అలయ్ భలయ్ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి శ్రీ అక్కినేని నాగార్జున గారు. భారతదేశం పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే భూభాగంలో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనపఘాల్లోని ఆర్మీ పోస్టులో ఆయన పాక్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదిని ప్రోత్సహించే తన డీప్ స్టేట్ ద్వారా పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లకు ఆశ్రయం కల్పిస్తున్నదని అన్నారు. ప్రపంచ పటంలో కొనసాగించాలనుకుంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తప్పనిసరిగా ఆపాలని ఆయన స్పష్టం చేశారు. సరే, భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ 1.2 సమయంలో చూపించిన సహనాన్ని ప్రదర్శించబోవని ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ 2వ వర్షన్ ఎంతో దూరంలో లేదని తేల్చి చెప్పారు. ఈసారి పాకిస్తాన్ తన భూభాగంలో కొనసాగించాలనుకుంటుందా లేదా అనేది ఆలోచించేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ భూభాగంలో తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో చోటు ఉంచుకోవాలనుకుంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े
कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए, और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం